సాగుతూనే ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A సవరణ చేస్తూ తెచ్చిన బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రభుత్వం బిల్లును గవర్నర్కు పంపింది. దాన్ని ఎలాగైనా ఆమోదం చేసుకోవాలని మంత్రులతో పాటు అఖిలపక్షాన్ని గవర్నర్ వద్దకి తీసుకువెళ్లింది. గతంలో మాదిరిగా రాష్ట్రపతికి పంపకుండా సాధ్యాలను పరిశీలించాలని గవర్నర్ కోరారు నేతలు. బీసీ మంత్రులు అఖిలపక్షం నేతల విజ్ఞప్తిని గవర్నర్ ఎంతవరకు పట్టించుకుంటారో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీసీ బిల్లు విషయంలో మంత్రులు అఖిలపక్షం భేటీతో గవర్నర్ ఒప్పించే బిల్లును రాష్ట్రపతికి పంపకుండా విజ్ఞప్తి చేస్తారా? మంత్రుల విజ్ఞప్తిని గవర్నర్ ఎంతవరకు సానుకూలంగా తీసుకుంటారు? గవర్నర్ ఎలాంటి సంకేతం ఇస్తారు? ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సాధ్యమవుతుంది? లేకపోతే గవర్నర్ వీరి విజ్ఞప్తిని పట్టించుకోకుండా మళ్లీ రాష్ట్రపతికి బీసీ బిల్లును పంపితే పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ముందు ఉన్న ప్రత్యామ్నాయాలేంటి? ఈ నెల 30 లోపున లోకల్ ఎన్నికలు సాధ్యమేనా అన్నదే ఇప్పుడు కీలక చర్చగా మారింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి